సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క వివిధ పేర్లను గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. సో ఈరోజు ఉదయకాలమున 15వ పేరును మనం ధ్యానం చేశాం. రెండవ ఆరాధనలో 16వ పేరును, ఈరోజు 17వ పేరు, దేవునికి ఉన్నటువంటి ఒక పేరును గురించి దైవ వాక్యంలో నుంచి మనం ధ్యానించడం దేవుని యొక్క ఉద్దేశమైంది. ఎందుకు దేవుని యొక్క పేరును ధ్యానించాలి అంటే, అసలు ఈ తలంపులు నాకు లేనేలేవు, దేవుని యొక్క నామముల గురించి ధ్యానించాలి అనేటువంటిది. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దేవుని నామాన్ని ఎందుకు మనం ధ్యానించాలి అంటే, దేవుడు కోరుతున్నటువంటిది ఏంటంటే, మనము దేవుని బిడ్డలమైతే ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మనం స్మరించాలి, ఎల్లప్పుడూ దేవుని నామమును మనం స్మరించాలి. దేవుని బిడ్డకు దేవుని నామాన్ని స్మరించేటువంటి లక్షణం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి లక్షణం మన జీవితంలో దేవుడు ఆశిస్తూ ఉండగా, అసలు దేవుని పేరేంటో మనం తెలుసుకోవడం దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఎందుకు దేవుని పేరు మనం ధ్యానించాలో నేను 3 కారణాలు చెబుతూ వచ్చాను. ఒకటి, దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. రెండవదిగా, దేవుడు ఏమి చేయగలడో మనకు అర్థమవుతుంది. మూడవదిగా, దేవుని పేరు ఒక సంబంధాన్ని మనకు ఏర్పరుస్తుంది. దేవుని పేరు ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మోడీ అన్నాం అనుకుందాం, భారతదేశానికి మోడీకి ఒక దగ్గరి సంబంధం ఉంది. గాంధీజీ దేశానికి సంబంధించిన వ్యక్తి. దేవుని పేరు కూడా దేవుని బిడ్డకు సంబంధించింది. కాబట్టి దేవుని పేరు తెలుసుకోవడం ద్వారా హూ ఈజ్ యువర్ గాడ్ అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ యూ, ఆయన నీకోసం ఏం చేయగలడు, ఆయనకు నీకున్నటువంటి సంబంధం ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకోగలం. దేవుని బిడ్డలారా, పోయిన వారం నుంచి నోవహు జీవితంలో, నోవహు కాలంలో దేవుడు ఎవరు, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి తిరిగి ఆదికాండం 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ దేవుని యొక్క పేరు, మర్మగర్భంగా ఉన్నటువంటి దైవ నామమును గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం 20, 21, 22. జెనసిస్ చాప్టర్ 8 వర్స్ 20, 21 and 22. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్నించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగులను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. చాలు. 22వ వచనం అందరం చూద్దామా? భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుడు ఎవరు? హృదయములో అనుకునేటువంటి దేవుడు, హృదయంలో ఆలోచించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ కొత్త సృష్టి ప్రారంభంలో దేవుడు ఎవరో ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరంటే దేవుడు తన హృదయములో అనుకునేటువంటి దేవుడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తన జీవితంలో, దేవుని యొక్క జీవితంలో దేవుడు మన పట్ల ఆలోచన కలిగినటువంటి దేవుడు, మనల్ని గురించి ఆలోచించేటువంటి దేవుడు. నోవహు కుటుంబం బయటకు వచ్చింది, పశువులు పక్షాదులు బయటకు వచ్చేసాయి. ఇప్పుడు దేవుడు ఒక ఆలోచనలోకి వెళ్ళాడు. ఏంటి ఆలోచనలు అంటే, ఏమేమి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? ఆయన నీ గురించి ఆలోచించేటువంటి దేవుడు. అందుకే ఈరోజు ఆ దేవుని యొక్క నామాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. తన హృదయములో ఆలోచించే దేవుడు. హీబ్రూ భాషలో ఏమని పిలుస్తారంటే యావే లేవ్ అమర్, యావే లేవ్ అమర్. అంటే దేవుడు తన హృదయంలో నీ గురించి ఆలోచించేటువంటి దేవుడు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించేటువంటి దేవుడు, నీ యొక్క జీవితాన్ని గురించి ఆలోచించేటువంటి దేవుడు. బైబిల్లో వ్రాయబడింది,
దేవుడు నిద్రపోతూ ఉండేటువంటి దేవుడు కాదు. దేవుడు ఆ విశ్రాంతిలో ఉండేటువంటి దేవుడు కాదు. హీఈస్ ఎ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ థాట్స్ అబౌట్ యూ. నీ గురించి వివిధ ఆలోచనలు కలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదివినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, మా కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు, మా భవిష్యత్తు ఏ రకంగా, మా పరిస్థితి ఏంటిది అని వాళ్ళని గురించి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ బైబిల్లో రాయబడింది, నోవహు భూమి మొత్తం నాశనం అయిపోయింది. నోవహుతో ఉన్నటువంటి నోవహు కుటుంబం, ఇక బతికినటువంటి ఈ పశువులు పక్షులు బయటకు వచ్చేసాయి. ఇవే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నోవహుకు ఏం చేయాలని అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏది మంచి ప్లేసో తెలియదు. దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ నోవా, ఐఎమ్ గోయింగ్ టు థింక్ అబౌట్ యూ. నీ గురించి లేదా భూమిని గురించి, రాబోయేటువంటి తరాలను గురించి నేను ఆలోచిస్తాను. వాక్యాన్ని వినేటువంటి దేవుని బిడ్డ, ఎవరు నీ దేవుడు అంటే, మనుషులు మర్చిపోయినా దేవుడు తన ఆలోచనలు మర్చిపోడు. దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించేటువంటి దేవుడు. బైబిల్లో వ్రాయబడింది, నోవహు బయటకు వచ్చాడు. నోవహుకు ఏమీ తెలియదు. ఎందుకు తెలుసా, మొత్తము కొత్తగా ఉంది, ఏది లేదు, చెట్లు చేమలు మొత్తం నాశనం అయిపోయాయి. క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది. అంటే మనకు అర్థం కావడం చెప్తున్నాను, గ్రీన్ లేదు అక్కడ. ఎందుకు, జలప్రలయంతో మొత్తం ధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు, ఒక ఎంప్టీ ఎర్త్ ను చూస్తూ ఉంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నోవహు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హీఈస్ ఎ గాడ్ హూ థింక్స్ అబౌట్ యూ. నీ గురించి ఆలోచించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, తన హృదయములో అనుకొనెను అంటే హృదయంలో ఆలోచనలో ఉన్నాడు దేవుడు. ఏముండాలి, దేవుని యొక్క వాక్యం ఉంది కదా, భూమి నిలిచి ఉన్నంత వరకు, వెదకాలము, కోతకాలము, శీతల కాలము, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును, రాత్రింబగలు ఉండక మానవు అని అనుకొనెను. దేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఇక భూలోకంలో సీజన్స్ ప్రారంభం కాలి, అంతవరకు కాలాలు లేవు, అంతవరకు సీజన్స్ లేవు, ఋతువులు లేవు. కానీ ఎప్పుడైతే దేవుడు 8వ అధ్యాయం 22వ వచనం అనుకున్నాడో, అప్పటి నుంచి భూలోకంలో ఋతువులు ప్రారంభమైనాయి. అంటే నోవహు కొరకు ఒక ఋతువును, నోవహు కుటుంబం కొరకు ఋతువులను లేకపోతే కాలములను దేవుడు ఏర్పాటు చేశాడు. నోవహు కుటుంబం కోసమే కాదు. ఈరోజు మనం సమ్మర్ అని అంటున్నామా, లేదా వింటర్ అని అంటామా, లేకపోతే ఆటమ్ అంటామా, పూలు రాలే కాలం, ఆకులు రాలే కాలం అంటామా? ఇఫ్ యు నేమ్ ఎనీ సీజన్, ఒక కాలాన్ని గురించి నువ్వు చెప్తూ ఉంటే, అది 8వ అధ్యాయం ఆదికాండం 22వ వచనంలో దేవుడు అనుకున్నాడు కాబట్టి ఈరోజు జరుగుతుంటున్నాయి. అంటే ఎవరు దేవుడు తెలుసా, నోవహుకు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో తెలియదు. సీజన్స్ ఉంటే నోవహుకు మంచిది అని దేవుడు అనుకున్నాడు, భూమికి మంచిది అనుకున్నాడు, భూమిలో జన్మించేటువంటి ప్రజలకు మంచిది అనుకున్నాడు అని ఆలోచన చేసి అనుకుని ఆ తర్వాత దేవుడు సీజన్స్ ఏర్పరిచాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా, ఇది ఆదికాండం 8వ అధ్యాయంలోనే కాదు. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా, కీర్తనలు 40వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నావా? అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు కీర్తన రాస్తుంటున్నాడు, దేవా మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను ఏమంట, బహు విస్తారములు. అసలు పదాల కోసం వెతుకుతున్నాడా దావీదు అనిపించింది. విస్తారం అంటేనే ఎక్కువ, బహు అంటే ఎక్కువ, విస్తారము బహు విస్తారం అంట. దేవుని బిడ్డలారా, దేవునికి మన పట్ల కలిగినటువంటి ఆలోచనలు ఎలాంటివంట, బహు విస్తారములు. అంటే దేవా నా గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి, నా భవిష్యత్తు గురించి, పరిచర్య గురించి ఏమనుకుంటున్నావు ప్రభా? దేవుడు అంటాడు, నాకున్న తలంపులు బహు విస్తారములు. అంటే నీవు నీ గురించి కొద్దిగా ఆలోచన చేస్తావు, ఎవరు లేరు, ఏమీ లేదు, ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అనేటువంటి పరిస్థితిలో ఇది మన ఆలోచనలుగా ఉంటాయి. అవర్ థాట్స్ ఆర్ వెరీ నేరో, చాలా సంకుచితంగా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా ఎడల లేదా మన ఎడల దేవునికున్న తలంపులు బహు విస్తారములు అంట. అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నాకు అనిపించేది అప్పుడప్పుడు, చిన్నప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు నాకు బోర్ కొట్టింది అనుకో క్రికెట్ ఆడతా, నాకు బోర్ కొట్టింది అనుకో చెస్ ఆడతా, నాకు
ఏదైనా పొద్దుపోలేదు అనుకుందాం. ఇప్పుడు పొద్దుపోని వ్యవహారానికి వంట కూడా వచ్చింది కదా. పురుషులు వంట చేస్తారు ఏమంటే టైం పాస్ కోసం వంట అంటే చాలా వచ్చేసాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఒకటే, సుధీర్ పట్ల, వాళ్ళ కుటుంబం పట్ల, ఈ వాక్యాన్ని వింటున్న వారి పట్ల ఇంకేమేమి ఉన్నాయి చేయడానికి, ఇంకేం చేయాలి, ఈ రకంగా సాతాను చేస్తున్నాడు కదా, ఏ రకంగా చేయాలి? దీస్ ఆర్ ద థాట్స్. దేవుడు కూర్చొని నిద్రపోయేటువంటి దేవుడు కాదు. అందుకే బైబిల్లో ఆయన కునుకడు, నిద్రపోడు. ఎందుకు నిద్రపోడు అంటే ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ థాట్స్, ఫుల్లీ ఆక్యుపైడ్, ఫుల్గా ఉన్నాయి థాట్స్. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. దేవా, నా ఎడల నీకున్న తలంపులు. ఒకవేళ సాతాను అంటే ఏం జరుగుతుందో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నా దేవునికి నా గురించి ఉన్న తలంపులు బహువిస్తారములు. ఏమవుతుందో నీ కుటుంబానికి, నా దేవునికి నా పట్ల ఉన్న తలంపులు బహువిస్తారములు. దేవుని బిడలారా, దావీదును వాళ్ళ నాన్న కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కానీ అందరూ ఏం చేశాడు తెలుసా? నువ్వు పోయి ఆ గొర్రెలు కాచుకో కొండల దగ్గర, అది చాలే అని వాళ్ళ తల్లి తండ్రుల తలంపులు అవి, వాళ్ళ అన్నల యొక్క తలంపులు అవి. గొర్రెల కాపరిగా నువ్వు అవుట్ క్యాస్ట్గా ఉండు, వెలివేయబడిన వ్యక్తిగా ఎక్కడో కొండల్లో ఉండు, మేము యుద్ధరంగంలో ఉంటాం. దావీదు అంటున్నాడు, దేవా, ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత దావీదు దగ్గర సైన్యంలో ఎవరు ఉంటారు చెప్పండి? వాళ్ళ అన్నలు ఉంటారు. సౌలు దగ్గర సైనికులుగా ఉన్నారు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత దావీదు దగ్గర ఎవరు ఉంటారు? అన్నలే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ తలంపులు మారాలి. ఎలా మారాలి తెలుసా? సాతాను అంటాడు, ఏంటి జీవితం, ఏంటి మా కుటుంబం, ఏంటి మా పరిస్థితి, ఏంటి ఒక నెగిటివ్ ఇంప్రెషన్లోకి నేను తీసుకొని వెళ్తున్నాడా? లుక్ ఎట్ గాడ్. దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని తెలుసా? మీ గురించి ఆలోచన చేసే దేవుణ్ణి, మీ గురించి ఆలోచన చేసేదేని, హృదయములో అనుకొనేను ఆలోచించేటువంటి దేవుడు యావే లేవ్ అమర్. దేవా, నువ్వు ఎవరంటే నువ్వు నిద్రపోయేటువంటి దేవుడవు కాదు, నీవు మా గురించి బహువిస్తారమైన తలంపులు కలిగిన దేవుడవు. యు అండర్స్టాండ్ గాడ్. దేవుని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో సాతాను ఏడుస్తాడండి. అందుకే దేవుని నామాన్ని మనం ఎల్లప్పుడూ స్మరించాలి. దేవుని నామాన్ని ఎందుకు స్మరించాలి అంటే హీ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ థాట్స్ అబౌట్ మీ అండ్ మై ఫ్యామిలీ, అబౌట్ ద మినిస్ట్రీ. నా గురించి, నా కుటుంబాన్ని గురించి, పరిచర్య గురించి వివిధ తలంపులు, నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి వివిధ తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? దేవుని తలంపులు చూడొద్దు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఎవరున్నారు నీకు? సాతాను దేవుని దగ్గర నుంచి తన దృష్టిని నీ సమస్యల దగ్గరికి తీసుకొని వస్తాడు. అయిపోయింది. మనం ఇక్కడ ఉన్నామా? దేవుడు అనుకుంటాడు, ఏంటి నేను వీళ్ళ గురించిన తలంపులు ఇంత విస్తారములుగా ఉండగా వీరేంటి ఇలా ఉన్నారే? ఈరోజు మన మైండ్ సెట్ మారునుగాక. ఆమెన్. మన తలంపులు మారునుగాక. దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. నోవహుకు ఏం చేయాలని అర్థం కాదు, కానీ దేవుడే ఆలోచన చేస్తున్నాడు. నీకు శీతోష్ణాలు ఉండాలి, నీకు వెదకాలం ఉండాలి, నీకు కోతకాలం ఉండాలి, నువ్వు కష్టపడే కాలం ఒకటి ఉండాలి, నువ్వు ఫలం పొందే కాలం ఒకటి ఉండాలి. గాడ్ ఈస్ డిసైడింగ్ అండ్ గాడ్ ఈస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ ఫర్ నోవా. లేదా భూమిలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాబోతున్న జనాంగం కోసం దేవుడు ఆలోచన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సృష్టించే దేవుడు మాత్రమే కాదు, నీ గురించి ఆలోచించేటువంటి ఒక తండ్రి. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేవుని బిడ్డలారా, ఇక ఒక 15 రోజులకి ఎప్పుడో స్కూల్ తెరుస్తాడు. మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ జల్సా వాళ్ళది ఉంటుంది. సాయంత్రం ఏదైనా బ్యాట్ బాల్ ఎత్తుకొని పోయి వాడు గ్రౌండ్లో ఆడుకుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. కానీ తండ్రిగా నువ్వేం ఆలోచన చేస్తావు? నెక్స్ట్ వాడు స్కూల్లో జాయిన్ అవుతాడు, వానికి బుక్స్ కొనాలి, వానికి డ్రెస్ కొనాలి, వానికి ఫీజు కట్టాలి, ఒకవేళ స్కూల్ మార్చాలంటే వాడు ఆడుకుంటూనే ఉంటాడు. కానీ తల్లిదండ్రులు కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నోవహుకు ఏం చేయాలని దిక్కుదలాడు కూర్చున్నాడు. బలిపీఠం కట్టి బలి అర్పించి దహన బలి అర్పిస్తే దేవుడు ప్లాన్ చేస్తున్నాడు నోవహు కోసం. ఎవరు నీ దేవుడు తెలుసా? ఈజ్ నాట్ ఓన్లీ క్రియేటర్, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, నీ గురించి ఆలోచించే దేవుడు. హల్లెలూయా. నీ గురించిన తలంపులు, నీ కుటుంబాన్ని గురించిన తలంపులు ప్రభు కలిగి ఉన్నాడు. అలాగైతే ఎలాంటి తలంపులు ప్రభు కలిగి ఉన్నాడు? ఒక 3 లేదా 4 మన సమయాన్ని బట్టి మీదట నేను ఉంచాలని కోరుతున్నాను. ఆదికాండం 8:22 తిరిగి చదువుదాం. ఆదికాండం 8:22. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింపగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఇక్కడ బైబిల్లో చూస్తే దేవుడు ఎలా ఆలోచన చేస్తాడు తెలుసా? భూమి
నిలిచి ఉన్నంత వరకు. నోవహు బయటకు వచ్చాడు, అప్పుడు ఏం కావాలనో అర్థం కావడంలా. కానీ దేవుడంట భూమి నిలిచున్నంత వరకు. అంటే దేవుని యొక్క ఆలోచన ఎలాంటివి తెలుసా? నెంబర్ 1 గుర్తుంచుకోండి, భవిష్యత్తును గురించి ముందుగానే ఆలోచన చేస్తాడు. భవిష్యత్తును గురించి ముందుగానే ఆలోచన చేస్తాడు. ఇప్పుడు నోవహు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు భూమి నిలిచి ఉన్నంత వరకు. భూమి ఎంతవరకు నిలిచి ఉంటుందో అంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 6000 సంవత్సరాలకు దగ్గరికి వస్తున్నాం మనం. 6000 సంవత్సరాలకు 7000 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంటున్నాం మనం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు భూమిని గురించి దేవుడు అప్పుడే ఆలోచన చేశాడు. భూమి నిలిచి ఉన్నంత వరకు అంటే ఎవరు నీ దేవుడు తెలుసా? అప్పుడే భూమి కొత్తగా తయారవుతుంది, కొత్త జనాంగం బయటికి రావాలి, కొత్త సృష్టి బయటికి రావాలి, కొత్త జీవులు ఆ మిగిలినటువంటి పశువుల నుంచి బయటికి రావాలి, పక్షుల నుంచి, అది జరగబోతుంది. కానీ దేవుడు ఎంత ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు తెలుసా? భూమి నిలిచి ఉన్నంత వరకు. దేవుని బిడ్డ, ఎవరిని దేవుడు తెలుసా? ఎంత ముందుగా ఆలోచన చేస్తున్నాడు, ఎంత ముందుగా ఆలోచన చేస్తుంటున్నాడు. భూమి నిలిచున్నంత వరకు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనము స్తుతిస్తుంటున్నాం, కలిగి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనల్ని గురించి చాలా ముందుగా ఆలోచన చేస్తాడు దేవుడు. చాలా ముందుగానే ఆలోచన చేస్తాడు. ఎంత ముందుగా ఆలోచన చేస్తాడు తెలుసా? ఒక ఉదాహరణ బైబిల్లో మీకు చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళు ఒక స్థలానికి వచ్చారు, అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. నీళ్లు చేదుగా ఉంటే దేవుడు ఏం చేశాడు? మోషేతో ఏమని చెప్పాడు? మోషే, ఆ చెట్టు తీసి దీంట్లో అన్నాడు. దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక చెట్టు ఉంది, దాన్ని తీసి నీళ్ళలో వేయి, నీళ్లు మధురంలో అవుతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బయలుదేరక ముందే వాళ్ళు అక్కడికి వస్తారని అక్కడ ఒక చెట్టును పెంచి పెద్ద చేసి వాళ్ళు వచ్చే టైంకి చెట్టు రెడీగా ఉంది. మొక్క కాదు అక్కడ ఉన్నింది, చెట్టు ఉంది. ఎందుకు చెట్టు మొలిచింది అక్కడ అంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు రాబోతున్నారు, వాళ్ళు ఎర్ర సముద్రం దాటి ఇదే మార్గం వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ చేదు నీళ్ళు ఉంటాయి, చేదు నీళ్ళు ఉన్నప్పుడు కాబట్టి ఇదిగో ఈ ఏర్పాటు నేను చేశాను. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు అండర్స్టాండ్ యువర్ గాడ్, నీ దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోగలిగితే నిజంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. మోషే, ఎందుకు నడిపిస్తున్నావు మోషే? దేవుడు నడిపించమని. ఏం పొయ్యే కాలం వచ్చింది నీకు, నువ్వు నీ కుటుంబం వెళ్ళిపోండి, ఈ లక్షల మందిని సనిగే గొనిగే బ్యాచ్ని తీసుకొని పోతావు. ఏమైనా మోషే నమ్మినటువంటి మాట. నాకు దేవుడు ఒక మాట చెప్పాడు, ఉన్నవాడు ఆయన ఉన్నవాడు ప్రతి స్థలంలో ఉంటాడు. నా జీవిత ప్రయాణంలో నా గురించి ముందుగా లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల కోసం ఆలోచించేటువంటి దేవుడు. నోవహు తన కోసం ఆలోచన చేస్తున్నాడు, పశువులు పక్షులు వాటి కోసం ఆలోచన చేస్తున్నాయి. కానీ దేవుడు అంట భూమి నిలిచున్నంత వరకు ఆలోచనలు వెళ్ళిపోయాయి. భూమి నిలిచి ఉన్నంత వరకు ఆలోచనలు. దేవుని బిడ్డలారా, నీ దేవుని యొక్క ఆలోచనలు అర్థం చేసుకో. మనం అంటాం, ఏందో నాకు ఏం దిక్కు తెలియడం లేదు. నీకు తెలియాల్సిన పనిలేదు దిక్కు. దేవుడు చేస్తాడు అని నమ్మితే చాలును. దేవుడు చేస్తాడు, దేవుడు ముందున్నాడు, నాకంటే ముందుగా ఆయన ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మగలవో, హీ విల్ గో విత్ యూ అండ్ హీ విల్ డూ సంథింగ్ ఫర్ యూ. నీకోసం ఏదైనా ప్రభు చేయగలడు. దేవుని బిడ్డలారా, ఆది కాండంలోకి వద్దాం. 50వ అధ్యాయం, ఆది కాండం 50వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ చూడండి, 2 తలంపులు ఉన్నాయి. ఒకటి, మీరు నాకు కీడు చెయ్యను ఉద్దేశించితిరి. అన్నలు ఏం చేశారంట? యోసేపు యొక్క అన్నలు కీడు చెయ్య ఉద్దేశించారు, కీడు తలపెట్టారు, కీడు చెయ్యాలని ఆలోచనలు చేశారు. ఇప్పుడు యోసేపు అంటున్నాడు, అప్పుడు మీరు నాకు కీడు చేయాలని ఆలోచన చేశారు. కానీ దేవుడు సైలెంట్గా లేడు, దేవుడు కూడా ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంట? చూడండి, నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా. అన్నలు ప్లాన్ చేసింది ఏంటి? గుంతలో వేయాలి, అమ్మేయాలి, వీని జీవితం నాశనం చేయాలి, ఇంకా అయిపోయింది వీని జీవితం అనుకున్నారు. అనుకొని ఇంట్లో పండగ చేసుకునింటారు, వాళ్ళు ఇంట్లో స్తుతి గుడిగా పెట్టుకునింటారు. వాడు పోయినాడు, వాడు చాలా ఓవర్, వాని కళలు ఓవర్, వాని డ్రెస్సు ఓవర్, వాని పైన వాళ్ళ నాయన చూపే ప్రేమ ఓవర్, అంతా ఓవర్ క్యాండిడేట్ ఎత్తిపోయాడు అని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు,
యోసేపు కోసం ముందుగానే ప్లాన్ చేసే దేవుడు ఉన్నాడు. అందుకే యోసేపు అంటున్నాడు, ఆ దినాన మీకు కీడు ప్లాన్ చేశారు నా కోసం, మీ ఆలోచనలన్నీ కీడే కీడే కీడే, ఎలా తొక్కాలి, ఎలా బయటికి రాకుండా చేయాలని చూశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు కీడు చేసిన ప్రతి దాన్ని మేలుగా ఉద్దేశించాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా కీడే కనబడుతుందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది నీకు ఇప్పుడు కీడుగా అనిపించవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది అది మేలుకే దేవుడు చేశాడు, అది మేలుకే దేవుడు చేశాడు. ఎందుకు తెలుసా? నీ గురించి సాతాను ఆలోచన చేస్తుంటే దేవుడు దుప్పటి కప్పుకొని నిద్రపోడు. దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు. ఏమైనా ఆలోచన చేశాడు తెలుసా? యోసేపు, నేను గుంటలో వేశారా, అలాగైతే సింహాసనం ఉంటుంది. నీకు దెబ్బలు తగిలాయా, నువ్వు అనేక మందిని రక్షిస్తావు. నీ గురించి వాళ్ళు కీడుగా ఆలోచన చేశారా? హియర్ ఇస్ ఎ గాడ్. ఏ దేవుని నమ్ముకొని ఉన్నావో, ఏ వాగ్దానం పైన నువ్వు ఆధారపడ్డావో, అదే దేవుడు బ్రతికించున్నట్లుగా. ఎవరిని బ్రతికించున్నట్లుగా? బహు ప్రజలను, ఐగుప్తులో ఉన్న ప్రజలను, ఐగుప్తు చుట్టూ ఉన్నటువంటి లక్షల మందిని బ్రతికించున్నట్లుగా. ఎంత గొప్ప మాట అండి. యోసేపును చంపాలని ప్లాన్ చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపును బ్రతికించి యోసేపు ద్వారా లక్షల మందిని బ్రతుకుకు యోసేపు మూల కారణమయ్యాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఎవరిని దేవుడు తెలుసా? ఆయన ఆలోచన చేశాడా? మిగిలిన ఆలోచనలన్నీ వ్యర్థమైపోతాయి. నమ్మిన వారు ఆమేనంటారు. హల్లెలూయా. ప్రజలు మనకు కీడు చేయని ఉద్దేశిస్తారు. ఎందుకు? వాళ్ళ బుద్ధి అది, వాళ్ళ లక్షణమే అది. బట్ లుక్ ఎట్ గాడ్. దేవుని వైపు చూస్తే, దేవా ఇది వాళ్ళు కీడు చేశారా, అయితే దీని వెనక నాకు ఒక మేలు ఉంది. ఇది మీరు నాకు అవమానం తలపెట్టారా, దాని వెనక ఒక మేలు ఉంది, దాని వెనక ఒక మేలు ఉంది. అది కూడా ఏ రకంగా? బహుజనులు బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా. దేవుని బిడ్డలారా, యోసేపు గుంటలో పడినప్పుడు సాతాను ఏం చేసింటాడు యోసేపుతో? నీకేదో దేవుడు కళ్ళ ఇచ్చాడని, నువ్వు ఏదో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని ఏదేదో చాలా ఫీల్ అయినావు, ఇప్పుడు చూడు గుంటలోకి వచ్చావు, ఏంది నీ పరిస్థితి అని సాతాను మాట్లాడింటే యోసేపు ఏం చేసింటాడు చెప్పండి? హీ విల్ బి సైలెంట్. ఏం అర్థం కాలే. అరే గుంతలో ఎందుకు వేశారు, ఏం చేశానని గుంతలో వేశారు, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడు 50వ అధ్యాయంలోనికి వస్తున్నా కానీ యోసేపు చెప్పే మాట, ఆ రోజు మీరు నాకు కీడు తలపెట్టారు, నాకు వేసిన స్కెచ్ ఏంటి తెలుసా? కీడు. కానీ 50వ అధ్యాయం 20వ వచనంలో యోసేపు సాక్ష్యం ఏంటి తెలుసా? అది మీ తలంపు, మీరు కీడు చేయాలని ఆలోచించారు, మీరు కీడు చేయాలని తలపెట్టారు. బట్ మై గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. నా దేవుని యొక్క ప్రణాళికల ఆలోచనలు వేరెందుకు? ఆయన ముందుగానే ఆలోచన చేశాడు. వాళ్ళు గుంటను గురించి ఆలోచన చేశారు, గుంట దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుడు సింహాసనాన్ని గురించి ఆలోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని యొక్క ఆలోచనలు అర్థం చేసుకో. నువ్వు దేవుని బిడ్డవై నువ్వు పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉండు. నీకు వ్యతిరేకంగా ఎన్ని కీడులు తలపెట్టినా అవన్నీ నిన్ను ఒకరోజు సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్తాయి. హల్లెలూయా. ఖచ్చితం అది. ఎందుకంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, అందుకే ఆయన పేరేంటి? ఆలోచించే దేవుడు, నీ గురించి అనుకునేటువంటి దేవుడు, నీ గురించి తలపోసేటువంటి దేవుడు. యావే లెవ్ అమర్. ఆయన ఆలోచించే దేవుడు, నీ గురించి అనుకునేటువంటి దేవుడు. దేని గురించి ఆలోచన చేస్తాడు? నీ గురించి ప్రజలు వ్యతిరేకంగా కీడు తలపెడుతూ ఉండగా నోవహుకు ఏం తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు భూమి నిలిచి ఉన్నంత వరకు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో దేవునికి ఉన్న పేరేంటి తెలుసా? ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడు. ఆయన గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉన్నాడు. ఆయన భవిష్యత్తులో ఉండబోవాలి అని చెప్పాలి తెలుగు గ్రామర్ ప్రకారం. కానీ ఆల్రెడీ దేవుడు ఉన్నాడు అక్కడ. భవిష్యత్తు దేవునికి భవిష్యత్తు కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటే. దేవునికి ఒక్కటే. 2026 మనం అనుకుంటాం. దేవునికి ఇది సంవత్సరం, మనకు అర్థం కావడానికి సంవత్సరం కాలాలు పెట్టుకున్నాం. దేవునికి అదేమి లే, కాలానికి అతీతుడు దేవుడు. హీఈస్ బియాండ్ టైం బౌండరీస్. ఆయన కాల సరిహద్దులకు అతీతంగా ఉండేటువంటి దేవుడు. గుంతలో వేసినప్పుడు దేవుడు దేన్ని చూశాడు తెలుసా? ఇక్కడ నుంచి ఎట్లా తీసుకొని వస్తే సింహాసనం మీదకి వస్తాడు, దేవుడు స్కెచ్ చేసేసాడు. ఇంకా కామ్ అయిపోయింది. ఇంకా దాని ప్రకారం జరుగుతూ వచ్చింది, సింహాసనంకి వచ్చేసాడు. అందుకే 50:20 అంటాడు, మీరు నా గురించి కీడు ఆలోచనలు చేశారు, కానీ దేవుడు నా గురించి మంచి ఆలోచన చేశాడు. హల్లెలూయా.
ఇన్ అడ్వాన్స్ నీ గురించి ఆలోచన చేసే దేవుడు ఆయన. నీ గురించి ఆలోచన చేసే దేవుడు, నీ కుటుంబాన్ని గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. హీఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ దట్. ఆలోచనలు ఆయన నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, నెంబర్ 1, భవిష్యత్తును గురించి ముందుగానే ఆలోచించేటువంటి దేవుడు. మన ఎడల దేవునికున్న తలంపులు బహువిస్తారములు. అందుకే నోవహు గురించి, నోవహు భవిష్యత్తును గురించి, భూమి యొక్క భవిష్యత్తును గురించి, భూలోకంలోకి రాబోయేటువంటి ప్రజల యొక్క భవిష్యత్తును గురించి దేవుడు ముందుగానే ఆలోచన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, నీ అక్కర్ల గురించి దేవుడు ఆలోచన చేశాడు. దేవునికి దూరం కాకు, ప్రార్థనకు దూరం కాకు, పరిశుద్ధతకు దూరం కాకు. ప్రభుకి ఇష్టనిగా నువ్వు జీవించు చాలు. మోషే ఎదుట దేవుడు తలంపులు కలిగి ఉన్నాడు. యోసేపు ఎదుట దేవుడు తలంపులు కలిగి జీవించాడు. నోవహు ఎదుట, శిష్యుల ఎదుట, జనసమూహాల ఎదుట, ఏలియా ఎదుట. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎడల దేవుని తలంపులు విస్తారములై ఉండగా ప్రార్థన చేద్దాం. సరి చేసుకోవలసిన మనము సరి చేసుకుందాం. విశ్వాసంతో అడగవలసిన మనం అడుగుదాం. దేవుని మహిమను మనం చూద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, సత్యవంతుడమైనటువంటి దేవానికి వందనాలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నీ పేరును గురించి మేము ధ్యానించడానికి దేవా, మీరు మా గురించి హృదయములో అనుకునే దేవుడవు, ఆలోచించే దేవుడవు, నిర్ణయించే దేవుడవు అని ఈరోజు మేము విన్నాం ప్రభా. మా వ్యక్తిగత అవసరతలు, కుటుంబ అవసరతలు, తన ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే అవసరతలు, దేవ ఆరోగ్య అవసరతలు ఏవైనా తీర్చగలిగిన దేవుడవు ప్రభా. మీకు అసాధ్యమైనది లేదు. మా గురించి చింతించే దేవుడవు అని ఈరోజు మేము విన్నాం ప్రభా. తండ్రి, ముందుగానే కాకోలములకు ఆజ్ఞాపించిన ప్రేమమూర్తివి ప్రభా. మా వ్యక్తిగత కుటుంబ అవసరతలు తీర్చబడుతూనే ఉండునుగాక. యేసు నామమందు పరిచర్యకు అవసరతలు తీర్చబడుతూనే ఉండునుగాక. ఏ దైవ సేవకుడు లైవ్ లో చూస్తూ ఉన్న వారి అవసరతలు, వారి పరిచర్య అవసరతలు, వారి కుటుంబ అవసరతలు యేసు నామమందు అద్భుత రీతిగా తీర్చబడునుగాక. లైవ్ లో జాయిన్ అయిన వారి అవసరతలు, వారి కుటుంబ అవసరతలు, వారి పరిచర్య అవసరతలు, వారి ఉద్యోగ అవసరతలు, వ్యాపార అవసరతలు యేసు నామమందు తీర్చబడునుగాక. యేసయ్య నామమందు తీర్చబడునుగాక. అయినా మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన మీ సందేశాన్ని బట్టి వందనాలు ప్రభా. మీకే స్తుతి స్తోత్రాలు. మా గురించి హృదయంలో అనుకునే దేవుడవునైనా యావే లెమే అధర్ దేవా, యావే లెమే అమర్ దేవా, నువ్వు మా గురించి హృదయంలో అనుకునే దేవుడవునైనా ఈ యొక్క నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.